ఓ 8 ఏళ్ల పిల్లాడు గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. వారి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకొనివ్వాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చాడు. తమకు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి ఉండేదని, ప్రస్తుతం తొలగించారని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమను టిఫిన్ బండిని పెట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పిల్లాడు కలెక్టర్తో చెప్పాడు. తనకు ఆరోగ్యం సరిగా లేదని, అమ్మ టిఫిన్ బండి పెట్టుకుని కష్టపడుతోందని తెలిపాడు. అధికారులు స్పందించి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని చిన్నారి యశ్వంత్ కలెక్టర్ను కోరాడు. పక్కన వాళ్ళ గొడవను మీ వాళ్ళు తీసాక మనకు తెలియదు. ఫస్ట్ షాప్ అయితే రెస్టోర్ చేయించండి. వాళ్ళ అబ్బాయి తీసాక వచ్చారు, వాళ్ళ ఆవిడ చూసేటట్టు చేసుకుని వేరే వాళ్ళు వచ్చి మా టిఫిన్ బండి ఖాళీ చేసేసారు. వాళ్ళు పెట్టిన అట్లా ఆఫీస్ దగ్గర చాలా సార్లు తిన్నాం, ఎవరు పెట్టిన అట్లా పడేశారు కాలంలో. అందుకనే మా అమ్మ కోసం నేను వచ్చా. చనిపోదాం పట్టాలి, అందుకనే నేను వచ్చా. ఎందుకు చనిపోదాం ఉంటుంది మీ అమ్మ? టిఫిన్ వాళ్ళు ఎవరిని అట్లా పెట్టుకొని ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఆవికి వెళ్ళిపోతారు, పట్టించుకోరు. కాలంలో పడేసాం మా టిఫిన్ బండి. వేరే వాళ్ళు తెలియదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగాం ఆఫీస్ దగ్గర. అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది. చచ్చిపోవడం పట్టు అవుతాయి. కానీ మా అమ్మ టిఫిన్ వాళ్ళు ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు అవుతాయి. అందుకని నేను వచ్చాను.